ఏపీ కూటమి ప్రభుత్వం తీరు మేడి పండును తలపిస్తోందనే భావన మూడు పార్టీల నేతల్లో ఉందనే మాట వినిపిస్తోంది. నేల విడిచి సాము చేస్తున్నామేమో అన్న టెన్షన్ ఎన్డీఏ నాయకుల్లో కనిపిస్తోంది. అంతా బాగుందనుకోవడం భ్రమనే భావం ఉంది. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే ప్రమాద ఘంటికలు మోగినట్టేనన్న టెన్షన్ కూటమి నేతల్లో కనిపిస్తోందని చర్చ సాగుతోంది. నేతలు చెబుతున్న దానికి బయట కనిపిస్తోన్న వాస్తవ పరిస్థితికి పొంతన లేదని వినిపిస్తోంది. నేతలు ఆలోచిస్తున్న దానికి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోందా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఏపీ కూటమి పార్టీల నేతల్లో ఏదో తెలియని భయం కనిపిస్తోంది. వైసీపీ పుంజుకుంటుందనే భావం బలపడుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో ఇదే అలజడికి కారణమవుతోంది. ముందుగానే మేల్కొని లోపాలను సరిదిద్దుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని బంగారు బాటలు వేసుకుని పక్షంలో కష్టాలు తప్పవన్న ఆందోళన ఎన్డీఏ నేతల్లో కనిపిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న క్రమంలో ఈయనగాచి నక్కలపాలు చేస్తే అంతకంటే ఘోరమైన తప్పు మరొకటి ఉండదనే టెన్షన్ కూటమి నేతల్లో ఉందనే మాట వినిపిస్తోంది. ఎన్డీఏ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో ఇలాంటి అంశాలే చర్చకొచ్చాయంటే ఎక్కడో తేడా కొడుతుందనే విషయం అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత ఏపీ కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్పై ఇటీవల వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతున్న క్రమంలో జరిగిన ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి మినిస్టర్ నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పార్టీ ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ యాదవ్, కూటమి పార్టీల కోఆర్డినేషన్ కమిటీలో సభ్యులు 3 గంటల పాటు జరిగిన భేటీలో పలు అంశాల్లో వేడి చర్చ జరిగింది. కొందరు నేతలు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేశారు. కొన్ని జిల్లాల్లో కూటమి పరిస్థితి బాగోలేదనే అంశం చర్చకొచ్చింది. ఇది ఆందోళనకర పరిణామం. డేంజర్ బెల్స్ మోగుతున్నాయని ముందస్తు వార్నింగ్ అన్న వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా అరకు పార్లమెంట్ స్థానంతో పాటు విజయనగరం జిల్లా, శ్రీకాకుళంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఏమాత్రం అనుకూలంగా లేదు. ఇక రాయలసీమలో వైసీపీ అఫెన్స్ మోడ్లో వెళ్తుంటే ఎన్డీఏ డిఫెన్స్లో పనిచేస్తుందన్న అంశం చర్చకొస్తోంది. ఫ్యాన్ పార్టీ దూకుడుకు కళ్ళెం వేయకపోతే కష్టమేనన్న టెన్షన్ కూటమి నేతల్లో కనిపిస్తోంది. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు కనీసం కౌంటర్ ఇవ్వలేని దుస్థితిలో ఉండడం ఏంటన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. కూటమి పార్టీలోని లోపాలకు ఇది నిదర్శనమనే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇలాంటి నిర్లిప్తత మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే పరిస్థితి కొనసాగితే కష్టాలు తప్పవన్న అంశం చర్చకొచ్చిందని సమాచారం. ఈ విషయాలపై అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. మరోవైపు ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్లో ఎన్డీఏ వెనుకబడిన అంశంపై సమన్వయ కమిటీ సమావేశంలో చర్చకొచ్చింది. పార్టీ కేంద్ర కార్యాలయానికి కాగితాలపై లెక్కలు వస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అలా జరగడం లేదన్న విషయంపై ఆందోళన వ్యక్తమైంది. అధికారం ఉంది కదా అన్న నిర్లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్లు వ్యవహరిస్తున్న అంశంపై ఆందోళన వ్యక్తమైంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నది వైసీపీ ఆకాంక్ష. దీంతో పాటు తమకు అన్యాయం జరుగుతుందనే భావన ఫ్యాన్ పార్టీ నేతల్లో ఉంది. దీంతో వీరు కొన్ని నియోజకవర్గాల్లో కసిగా పనిచేస్తున్నారని కూటమి నేతలు చర్చించుకున్నారు. ఇక కూటమి పార్టీ కార్యకర్తలు ఉన్న అసంతృప్తి అంశం సమన్వయ కమిటీ సమావేశంలో చర్చకొచ్చింది. తెలుగుదేశం, జనసేన క్యాడర్లో ఇది కొంచెం ఎక్కువ. అసంతృప్తి ఎందుకని తెలుసుకునేందుకు వెంటనే కార్యకర్తలను పిలిపించి మాట్లాడి దాన్ని తొలగించే పనిని చేయాలని నిర్ణయించారు. వాళ్ళ ప్రాంతాల్లో దేవాలయాలు, సొసైటీలతో పాటు ఇతర కమిటీల్లో నియమించిన వారు పదవులు చేపట్టలేదన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. అలాంటి వారి స్థానంలో కొత్త వారిని ఎందుకు నియమించడం లేదన్న ప్రశ్న వచ్చింది. అసలు దీన్ని పర్యవేక్షించే మెకానిజం ఎవరి దగ్గర ఉందని జనసేన, బీజేపీ నేతలు ప్రశ్నించారని సమాచారం. దీన్ని సీరియస్గా తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తీ అంశం ఎన్డీఏ కోఆర్డినేషన్ కమిటీ భేటీలో చర్చకొచ్చింది. ఈసారి కోటా పెంచాలని బీజేపీ, జనసేన నేతలు తమ అభిప్రాయాన్ని చెప్పి వీటిపై వెంటనే దృష్టి పెట్టాలని కోరినట్టు 2 పార్టీల సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంశంపై సమాలోచనలు జరిపారు. అన్ని స్థానాలు కైవసం చేసుకునేందుకు అవసరమైన వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. కానీ కొందరు ఎమ్మెల్యేలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని, ఇది ఎంతమాత్రం మంచిది కాదన్న విషయం చర్చకొచ్చింది. అలాంటి శాసనసభ్యులను గుర్తించి పిలిపించి వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం. ఇక నేతల మధ్య ఉన్న సమన్వయ లోపం సమస్యను పరిష్కరించేందుకు కమిటీలను నియమించాలని ప్రతిపాదించారు. కూటమి పార్టీల కోఆర్డినేషన్ కమిటీ భేటీలో చర్చించిన 19 అంశాలను మినిట్స్ రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్కు నివేదించాలని జనసేన, బీజేపీ నేతలు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తెచ్చారని సమాచారం. ఇలాంటి సమావేశాలను తరచూ నిర్వహిస్తే లోపాలను చర్చించి సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్న అంశంపై చర్చించారు. మరి ఈ దిశగా కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి.